మత్తయి సువార్త 21వ అధ్యాయంలో తండ్రి తన కుమారుని దగ్గరికి వెళ్లి ఒక మాట చెప్పాడు. పెద్ద కుమారుడి దగ్గరికి వెళ్లి, నేడు నీ వెళ్లి ద్రాక్ష తోటలో పని చేయమని పెద్ద కుమారునికి చెప్పగా, పెద్ద కుమారుడు ఏమంటే నేను వెళ్ళను అన్నాడు. తర్వాత రెండో కుమారుడి దగ్గరికి వెళ్లి చెప్పాడు, రెండో కుమారుడు వెళతాను అన్నాడు. అయితే వెళ్ళను అన్నటువంటి వ్యక్తి మనసు మార్చుకొని తోటలోనికి వెళ్లి పనిచేశాడు. వెళతాను అన్నటువంటి వ్యక్తి మానివేసి తోటలో పని చేయకుండా మానేశాడు. ఈ విషయం చెప్పిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు శాస్త్రులు పరిశీలనతో అడిగిన మాట, ఈ ఇద్దరిలో దేవుని మాట విన్నది ఎవరు అని అడిగాడు. ఏం చెప్పారు వాళ్ళు? మొదటి వాడే. అంటే ఇప్పుడు వినడం అంటే ఏమిటి? దేవుడు చెప్పిన మాట ప్రకారం చేయడమే వినడం, అంతే వినడం. అంతేగాని ఈ వినడం అంటే ఈ వినడం కాదు. మొదటి వాడే అని వాళ్ళు ఎందుకు చెప్పాడంటే, తండ్రి చెప్పిన మాట ప్రకారం అతను మనసు మార్చుకుని వెళ్లి తోటలో పనిచేశాడు. అది వినడం అంటే.